My name is Satvik. We are in Ladakh to do the Ladakh Marathon, the world's highest. Today I'm with Nagabhushan sir. This interview will be in our mother tongue Telugu, and I want to ask Nagabhushan sir, how long have you been running? Tell us a little bit about yourself. నమస్కారం అండి అందరికీ. నా పేరు నాగభూషణ్ రావు చల్మల్ సిట్ అండి. నేను హైదరాబాద్ నుంచి ఈ లడక్ మారథాన్ ఫుల్ మారథాన్ చేయడానికి వచ్చానండి. 42 కిలోమీటర్స్. ఇది ఎందుకంటే ఇది వరల్డ్లో హైయెస్ట్ మారథాన్. ఇది పరిగెత్తాలని నాకు చాలా కోరికగా ఉండేది. గత 2 ఇయర్స్ నుంచి నేను దీనికోసం వెయిట్ చేసి గత 6 నెలలుగా దీనికోసం ప్రాక్టీస్ చేసి ఈ లడక్కి ఒక 8 డేస్ ముందు వచ్చానండి. ఇక్కడ రేపు 14వ తారీఖు సండే రోజున మాకు కండక్ట్ చేస్తారు. మేము నిన్న వెళ్ళి బిబ్బు తీసుకుని వచ్చాము, దానికి ప్రిపేర్ అవుతున్నామండి. అందరూ కూడా మీరు కూడా దీనికి జీవితంలో ఒకసారి ఇంత హైయెస్ట్ రన్లో పరిగెత్తాలని కోరిక పెట్టుకుని మీరు కూడా ఇక్కడ పరిగెత్తాలని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. సార్ మీ వయసు ఎంత? మీరు ఎన్ని రేసెస్ ఈ పాటికి పరిగెత్తారు? నా వయసు 74 సంవత్సరాలండి. నేను గత 5 సంవత్సరాలుగా రన్నింగ్ స్టార్ట్ చేశానండి. రన్నింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ 10 కిలోమీటర్స్తో స్టార్ట్ చేశాను. అది కొద్దికాలం చేసిన తర్వాత మళ్ళీ హాఫ్ మారథాన్ 21 కిలోమీటర్స్ ఒక సంవత్సరం చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఫుల్ మారథాన్ కూడా స్టార్ట్ చేశాను. ఫుల్ మారథాన్ 18 చేశానండి ఇప్పటికే గత 3 ఇయర్స్లో. తర్వాత నేను అల్ట్రా మారథాన్ కూడా చేశానండి. అల్ట్రా మారథాన్ 50 కిలోమీటర్స్ 65 2 సార్లు, 50 2 సార్లు, తర్వాత 100 కూడా నేను చేయగలిగానండి. దీనికి మా అబ్బాయిల ఇన్స్పిరేషను, మా ఈసీఎల్ గ్రూప్లో రన్నర్స్ కూడా నాకు హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ నుంచి మా గ్రూప్లో వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయటము, గైడెన్స్ ఇవ్వటంలో నేను ఇవన్నీ చేయగలుగుతున్నానండి. సార్ మీరు పరిగెత్తడం ఎందుకు మొదలెట్టారు? పరిగెత్తడం అనేది చికాగోలో మా అబ్బాయి ఫుల్ మారథాన్ చేశాడండి, చికాగో ఫుల్ మారథాన్. తర్వాత అతను ఇట్లా పరిగెత్తాను డాడీ అని చెప్పి కొన్ని ఫోటోలు పంపించాడు. తర్వాత నాకు కూడా నేను చిన్నప్పుడు నేను హై స్కూల్లో కాలేజీలో స్పోర్ట్స్ పర్సన్ని ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత నేను కంపెనీలో పనిచేయటంలో కుదరలేదు. కానీ ఇది రిటైర్ అయిన తర్వాత ఇక మా అబ్బాయి చేశాడు కానీ నేను కూడా స్టార్ట్ చేస్తానని చెప్పేసి నేను రన్ స్టార్ట్ చేశాను. రన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా నాకు బాగా ఎంకరేజ్మెంట్ చేశారు. నేను తర్వాత ఈసీఎల్ గ్రూప్లో చేరిన తర్వాత వాళ్ళు నాకు బాగా గైడెన్స్ ఇవ్వటంలో నేను ఫుల్ మారథాన్లు ఎక్కువగా చేయగలగటానికి నాకు అవకాశం కలిగిందండి. సార్ చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రైనింగ్ చేయాలంటే ఎఫర్ట్ పెట్టాలి, కొంత సాక్రిఫైస్ కూడా చేయాల్సి ఉంటుంది. టఫ్ డేస్ రోజు హౌ డు యూ మోటివేట్ యువర్ సెల్ఫ్? ఈ ఎక్కువ మైండ్ సెటేనండి. నువ్వు లాంగ్ రన్ చేయాలన్నా ఏ పని చేయాలన్నా నాటే రన్నింగ్. మీరు ఇంట్లో పని చేసుకోవాలన్నా, మీరు జాబ్లో పని చేసుకోవాలన్నా మైండ్ సెట్ ఎక్కువ అనమాట. నేను ఈ పని చేయగలుగుతాను అనేది మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి. దానికి మీరు డిసిప్లిన్గా ఉండాలి. కృషి మీరు చేయాలి. కృషి ఏమి చేయకుండా నేను అది చేస్తాను ఇది చేస్తానంటే కుదరదు. పట్టుదల, నేను క్రమశిక్షణగా ఉండి కృషి చేశారు. కృషి అంటే రన్నింగ్లో మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట, వార్మప్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటూ కృషి చేసుకోవాలి. మళ్ళీ పరిగెత్తాలనే పట్టుదల కూడా ఉండాలి. ఇంకా నేనేం పరిగెత్తాను, నా వయసు అయిపోయింది కదా, ఇంకా నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని ఆట కాకుండా అవి పోతాయి. మోకాళ్ళ నొప్పులు కూడా మీకు పోతాయి. మీరు ఇంట్లో కూర్చున్నా మీకు అవన్నీ పట్టేస్తూ ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీగా మీరు ఉన్నారనుకోండి, మీకు బాడీ అన్ని పార్ట్లు పనిచేస్తాయి. మనం ఏమీ చేయకుండా కూర్చుంటే మనకి బాడీలో పార్ట్లు పనిచేయవు. అది కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. నువ్వు ముందు నుంచే ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే నీకు ఇంత ప్రమాదం జరగదు. చాలామంది చూసిన వాళ్ళు మోటివేట్ అవుతారు సార్, ఎస్పెషలీ మా ఏజ్ వాళ్ళు. నేను 27. చాలామంది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎక్స్క్యూజెస్ ఇస్తుంటారు, ఇది డిఫికల్ట్, నేను చేయలేను అని. ప్రపంచానికి మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే వన్ మెసేజ్ మీరేం ఇవ్వదలుచుకుంటున్నారు సార్? క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఈ 3 ఉంటే ఏ రంగంలో అయినా సరే, మీరు బిజినెస్లో కానివ్వండి, రన్నింగ్ అనే కాకుండా మీరు ఏది చేయదలుచుకుంటే దాంట్లో
ఈ 3 మీకు ఉండాల్సిందే. ఈ 3 ఉంటేనే మీరు చేయగలుగుతారు. ఈ 3 లేకపోతే మీరు ఏమీ చేయలేరు. నేను రన్నింగ్ పెట్టుకున్నా, రోజు చేయకుండా ఒకరోజే పరిగెత్తాలంటే నేను పరిగెత్తలేను. ఒక 5-10 కిలోమీటర్లు వెళ్ళాక నేను పడిపోతా. అందుకని నేను దానికోసం వార్మప్ చేసుకుని ఎక్సర్సైజ్ చేసి రన్నింగ్ చేసుకుంటే 42 కిలోమీటర్లు నేను 4 గంటలు 5 గంటలు అవలేలుగా పరిగెత్తగలుగుతాను. అందుకనే మీరు ఏదైనా బిజినెస్ చేయదలుచుకున్నా మధ్యలో కొన్ని కష్టాలు తగులుతాయి. ఇప్పుడు మేము పరిగెత్తినప్పుడు కూడా మా కాళ్ళు నొప్పులు వస్తాయి, క్రాంప్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అయినా మేము అట్లా అధిగమించి మేము రన్నింగ్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటాము. అందుకని మీరు ఏదైనా వ్యాపారం చేసినా మిగతా రంగాల్లో మీకైనా మధ్యలో కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని మీరు ముందుకెళ్తే మీరు విజయం సాధించుతారనేది నా యొక్క విన్నపం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్స్పైరింగ్ నిజంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.